అనే టైటిల్‌తో ఉన్న మలయాళం సినిమా ఒకటి 'ఆకాల స్ట్రీమ్' అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు. ఇదొక తోడలాగే గేమ్‌కి సంబంధించిన సినిమా. ఒక గేమ్‌కి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమా ఎలా ఉంటదో ఈ సినిమా కూడా అలానే ఉంటది. ఒక టీమ్ ఈ గేమ్ ఆడదామని ఫిక్స్ అవుద్ది. వాళ్ళకొక కోచ్ కావాలి. దానికోసం అప్పట్లో ఈ గేమ్ ఆడి వదిలేసి అన్నిటిని పోగొట్టుకొని సీరియస్‌గా ఉంటున్న ఒక అతని దగ్గరికెళ్తారు. అతను వీళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు, వీళ్ళు ఎలా ఆడారు అనేదే సినిమా. గేమ్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించడానికైతే పెద్దగా ఛాన్స్ లేదు. తోడని 2 పక్కల 2 టీమ్‌లు పట్టుకొని లాగుతూ ఉంటారు. ఇంకా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలాగా, మోటివేషనల్‌గా ఫీల్ అయ్యేలాగా చూపించాలంటే అది లేదు. వీళ్ళు ఈ గేమ్‌ని ఆడాలనుకుని స్టార్ట్ చేయడం కొంచెం సిల్లీగానే స్టార్ట్ చేస్తారు. ఇంక తర్వాత కూడా వీళ్ళు ఆడాలి, గెలవాలి అన్నట్టుగా మనకేం అనిపించదు. ఏదో ఆడుతున్నారులే, గెలుస్తారులే అన్నట్టుగా అనిపిస్తది. ఇక సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి ఒక గేమ్‌లో గెలుస్తారు. అది చూసినప్పుడు ఇంక సినిమా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. కానీ ఇంకా స్టేట్ లెవెల్‌కి వెళ్ళాలని చెప్పి ఇంకో కొన్ని గేమ్‌లు ఆడుతా ఉంటారు. ఆ సీన్స్ అన్నీ కూడా సినిమాని ల్యాగ్ చేస్తున్నట్టుగానే అనిపించాయి. ఇక క్లైమాక్స్‌లో కూడా ఒక క్యారెక్టర్‌ని లేపేసి ఏదో చేశారు. అది కూడా నాకైతే అంత బాగా అనిపించలేదు. నార్మల్ సినిమాలాగా ఆపేసి ఉన్నా బాగుండేది. ఇక సినిమాలో కనిపించిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అనిపించింది. ఫైనల్‌గా గేమ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమా ఎలా ఉండాలో అలానే ఈ సినిమా కూడా రొటీన్‌గా ఉన్నప్పటికీ ఆ గేమ్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించడానికి ఛాన్స్ లేకపోవడం, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేయడానికి సీన్స్ లేకపోవడం వల్ల నాకైతే ఈ సినిమా నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఒకవేళ మీరు గనుక ఎవరైనా ఈ సినిమాని కష్టపడి చూస్తుంటే మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్‌లో చెప్పండి. ఇక వీడియో క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.